హలో పిల్లలు, ఎలా ఉన్నారు? పంచతంత్రాలో మంచి మంచి కథలు చెప్పుకుందాము అని అన్నాను కదా. ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఇది ఒక కోతి కథ. ఈ కథలో మనం ఒక మంచి నీతి కూడా నేర్చుకోబోతున్నాం. సరే, మరి ఇక కథలోకి వెళదామా? అనగనగనగనగా ఒక ఊరున్నది. ఆ ఊరి చివరన ఒక పాడుబడిన దేవాలయం ఉన్నది. ఆ గుడి చాలా కాలం నుంచి అలా శిథిలావస్థలో ఉంది. ఆ గుళ్ళో విగ్రహాలన్నీ కూడా చాలా పాతవైపోయాయి. ఆ గుడి కూడా చాలా పాడుబడిపోయి ఏ క్షణాన ఆ గుడి పడిపోతుందో అన్నట్టుగా ఉన్నది. అందుకే ఎవ్వరూ కూడా ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. ఎవరు ఆ గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టడం కానీ, పూజలు చేయడం కానీ ఇలాంటివి జరగడం లేదనమాట. చాలా కాలం నుంచి ఆ గుడి అలాగే ఉండిపోయింది. అయితే ఒకసారి ఏమైంది, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద జమీందారు ఈ గుడి గురించి తెలుసుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈ గుడిని ఎలాగైనా నేను బాగు చేయాలి, ఇది ఒక మంచి పని కదా అనుకొని ఆయన ఏం చేశాడు, ఆ దేశంలో ఉన్న మంచి మంచి శిల్పుల్ని పిలిపించాడు. అలాగే ఆ గుడిని ఎవరెవరైతే బాగు చేయగలరో, ఎలాంటి కార్మికులు కావాలో, ఎలాంటి పనివాళ్ళు కావాలో అలాంటి వాళ్ళందరినీ పిలిపించారు. వడ్రంగి వాళ్ళు వచ్చారు, శిల్పులు వచ్చారని చెప్పాను కదా, శిల్పులు వచ్చారు. ఇంకా ఆ గుడిని బాగు చేయడానికి ఎవరెవరైతే కావాలో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో ఆయన చెప్పారు, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఈ గుడిని మళ్ళీ మీరు చక్కగా బాగు చేయాలి. ఈ గుడి ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైన గుడి, ఎంతోమంది జనాలు వస్తూ ఉండేవారు. మళ్ళీ అలాంటి పూర్వ వైభవం ఈ గుడికి రావాలి. కాబట్టి మీ సాయశక్తులా మీరు కృషి చేసి ఈ గుడిని మళ్ళీ చక్కగా నిర్మించాలి అని వాళ్ళందరికీ పురమాయిస్తాడు. సరే అని అందరూ కూడా వాళ్ళకి అప్పగించిన పనిని చక్కగా రోజు చేస్తున్నారనమాట. ఇలా ఉండగా ఏమైంది, వడ్రంగి వాళ్ళని చెప్పాను కదా, వడ్రంగి వాళ్ళంటే కార్పెంటర్స్. వాళ్ళు కూడా ఆ గుడికి కావాల్సిన పనులేవో చేస్తున్నారు. ఒకసారి ఏమైందిట, ఆ వడ్రంగి వాళ్ళు ఏవో కర్ర ముక్కలన్నిటినీ మేకులు కొట్టి అలాగా పెట్టి ఉంచుతున్నారు, ఆ పనికి వాళ్ళకి సంబంధించిన పని కోసం. ఆ రోజు పని అంతా అయిపోయింది. అందరూ కూడా సాయంత్రం అయ్యాక వెళ్ళిపోతారు కదా, అలా అందరూ వెళ్ళిపోయారు. అయితే ఆ టైంలో, ఆ సమయంలో, ఆ సాయంత్రం పూట ఎవ్వరూ లేనటువంటి ఆ టైంలో ఒక కోతుల గుంపు ఆ గుడి దగ్గరికి వచ్చింది. కోతులంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, అవి చాలా అల్లరిగా, ప్లేఫుల్గా, ఎప్పుడు కూడా ఆట ధ్యాసలో ఉన్నట్టు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గెంతుతూ ఉంటాయి కదా. అయితే అలాగా ఆ కోతుల దండంతా గుడి దగ్గరకు వచ్చి అలా గెంతుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాయట. అయితే ఇంతలో ఏమైంది, ఆ కోతుల గుంపులోని ఒక మహా అల్లరి కోతి ఉన్నదిట. అదేం చేసిందిట, ఈ వడ్రంగి వాళ్ళు ఈ ఒక కర్ర ముక్కని ఏం చేశారట, ఇలా రెండుగా చీల్చి ఆ రెండిటి మధ్యన ఒక మేకు లాంటి దాన్ని పెట్టి ఉంచారట. ఈ కోతి ఏం చేసిందిట, ఆ కర్ర మీదకెక్కి ఆ మేకుని లాగడానికి ప్రయత్నం చేస్తోందిట. అది ఎంతలా లాగుతున్నా మేకు బయటికే రావడం లేదుట. ఇది మాత్రం అస్సలు వదలకుండా ఎలాగైనా సరే ఆ మేకుని తీయాలి అని విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీన్ని చూసి ఆ కోతుల గుంపులో ఉన్న పెద్ద కోతి చెప్పిందట, ఏమిటి చేస్తున్నావు నువ్వు, నీకు ఇప్పుడు అది అవసరమా, వాళ్ళేదో అక్కడేదో ఉన్నది, దాన్ని ఇప్పుడు ఎందుకు పీకుతున్నావు, వద్దు అని నచ్చ చెప్పిందంట. అయినా ఇది విన్నదా, వినకుండా మొత్తానికి ఎలాగో ఒకలా దాన్ని లాగి పీకి మొత్తానికి ఆ మేకుని తీసేసిందిట. మేకుని తీయడమే ఏంటి, అది కెవ్వుమని కేక పెట్టిందట. ఎందుకో తెలుసా మీకు, ఆ మేకు ఇలా కర్రని ఇలా రెండుగా చీల్చి మధ్యలో కొట్టారు కదా, అది అక్కడే కూర్చొని ఉన్నది ఇటువైపు తిరిగి. ఏమైంది, దాని తోక కూడా ఆ ఖాళీ దాంట్లో ఉన్నది, కిందకి వేలాడుతూ. ఆ రెండు ఇలా చీలి ఉన్నది కదా కర్ర, ఆ ఖాళీలోంచి తోక కిందకి వేలాడుతున్నది. ఎప్పుడైతే ఈ మేకుని తీసిందో ఆ కర్ర ఇలా దగ్గరికి అయిపోయింది, దాని తోక దాంట్లో ఇరుక్కుపోయింది. కుయ్యి కుయ్యి అని ఎంతలాగో అరిచింది, గోల పెట్టింది, ఎంతో చేసింది.
చివరికి అది అలాగే అరుస్తూ అరుస్తూ కేకలు పెడుతూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆ పెద్ద కోతి, మిగతా కోతులు అన్నీ కూడా దానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఏమైంది? ఆ కోతిని మాత్రం ఆ తోకని దాని నుంచి తప్పించలేకపోయాయి. ఈ పెద్ద కోతి చెప్పింది ముందే, కానీ విన్నాదా ఈ చిన్న కోతి? వినేలేదు. మొత్తానికి అలాగా ఆ కర్ర ముక్కలో దాని తోక ఇరుక్కుపోయింది. మళ్ళీ మరుసటి రోజు వడ్రంగి వాళ్ళు వచ్చి ఈ కోతిని చూసి ఏదో అతి కష్టం మీద, ఇది అప్పటికే బెదిరిపోయి ఉన్నది, గోల పెడుతున్నది, కేకలు పెడుతున్నది, ఏమిటి చేస్తుంది? మొత్తానికి ఆ వడ్రంగి వాళ్ళు ఏదో కష్టపడి దాన్ని తొలగిస్తే కుయ్యో ముర్రో అంటూ దాని తోక కూడా బాగా గాయమైంది. అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది, అంటే పరిగెట్టి వెళ్ళింది. ఇది కాబట్టి ఈ కథలో మనం తెలుసుకునే నీతి ఏమిటో తెలుసా? అక్కర్లేని పనిలో, మనకి అనవసరమైన పనిలో, మనకు అసలు ఆ పనితో ఏ సంబంధం లేదు, అలాంటి పనిలో మనకి తెలిసి తెలియకుండా వేలు పెట్టామా మనకే ముప్పు కలుగుతుంది. కాబట్టి ఏ విషయంలో అయినా మనకి అవగాహన లేకుండానో, ఆ విషయం గురించి తెలుసుకోకుండానో మనం ఆ విషయంలో ఎప్పుడూ తల దూర్చకూడదు. ఇది ఈ కథలోని నీతి. ఇలాగ చిన్న చిన్న కథల ద్వారా రాకుమారులకి నీతి పాఠాలను కూడా బోధించసాగారు గురువుగారు. ఇదర్రా పిల్లలు ఈ కథలోని నీతి. నచ్చిందా ఈ కథ? మళ్ళీ మరొక పంచతంత్ర కథలతో మనం కలుద్దాం. ఉంటానే, బాయ్.